ఊర్వశి గారు బాబీ గారు కాంబినేషన్ వాల్తేరు వీరయ్యతో హిట్ అయిందండి, సూపర్ డూపర్ హిట్ అయింది కదా. ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా మన కంపల్సరీగా తమన్ గారి వాయిస్లోనే వచ్చింది సాంగ్. బాలకృష్ణ గారు అంటే ఆయనకి ఎంత అభిమానం అంటే స్వయంగా ఆయనే పాడటం జరిగింది. అది కాకుండా బాలకృష్ణ గారు ఊర్వశి గారు ఎంత ఎంగ కనబడుతున్నారు బాలకృష్ణ గారు ఆ దబిడి దిబిడి సాంగ్లో. అంటే ఆయన ఎనర్జీ లెవెల్స్కి పీక్ అనుకోవచ్చు. ఎనర్జీ లెవెల్స్ ఎక్కడికో దాటిపోయినాయి బాలకృష్ణ గారి, ఎందుకంటే అన్స్టాపబుల్లో అంత ఎనర్జీగా యాంకరింగ్ చేస్తూ సినిమాల్లో డ్యాన్స్ కూడా చేస్తున్నారంటే సూపర్ అనిపించింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అంటే ఆయన అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, మన రామ్ చరణ్ గారికి కొరియోగ్రాఫ్ చేశారు. అంటే వాళ్ళందరికీ నడుములు ఇరుగొట్టేలా డ్యాన్స్ జరిపింది. అలా బాలకృష్ణ గారు కూడా ఇలా వంగి ఆయన ఊర్వశితో డ్యాన్స్ చేస్తుంటే సూపర్గా అనిపించింది. అండ్ వాగ్దేవి అండ్ కొత్త సింగరు చాలా బాగా పాడిందండి. నిజంగా ఈ సాంగ్కి కూడా థియేటర్లో బాలకృష్ణ ఫ్యాన్స్కి ట్రీట్. జై బాలయ్య సాంగ్ని కూడా మించి ఇది వెళ్తుందని నా అభిప్రాయం. జై బాలయ్య. ఓకే, ఈ సినిమా ఎలా ఉంది అసలు? డాకు మహారాజ్ అంటే సంక్రాంతి కంపల్సరీ ఎక్కడో కొంచెం ప్రమోషన్స్లో వీక్ అయింది ఈ సినిమా అని అనుకునే టైంలో నిజంగా ఈ సాంగ్ రిలీజ్ చేశారు బాబీ గారు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా అనేది చాలా ప్రమోషన్స్లో ముందుంది. వెంకటేష్ గారు పాట పాడడం జరిగింది. తర్వాత గోదావరి గట్టు సాంగ్ టాప్ ట్రెండ్లో ఉంది. అవన్నీ బట్టి డాకు మహారాజా కొంచెం ఎక్కడో ప్రమోషన్స్లో వీక్ ఉన్నారు అనే టైంలో, ఎందుకంటే బాలకృష్ణ గారు ఆయన సినిమాలు వస్తున్నా కూడా రామ్ చరణ్ గారిని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంటర్వ్యూకి పిలిచారు, వెంకటేష్ గారిని కూడా ఇంటర్వ్యూ పిలిచారు. కాబట్టి ఆయన మంచి హృదయంతో డాకు మహారాజు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నా అభిప్రాయం అండి. బాబీ గారికి మళ్ళీ సంక్రాంతికి ఇంకో హిట్ పడబోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే వాల్తేరు వీరయ్యతో అద్దరు కొట్టేసినారు బాస్తో, ఇప్పుడు బాలకృష్ణ గారితో కూడా చేస్తున్నారు కాబట్టి సూపర్గా ఉంటుందని నా అభిప్రాయం.